నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ కొత్త టీజర్ ను రిలీజ్ చేశారు. బాబీ డైరెక్షన్ లో బాలయ్య హ్యాట్రిక్ విజయాల తర్వాత చేస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గానే ఉండగా ఇన్ని రోజులు టైటిల్ పై కొన్ని వార్తలు వినిపించిన ఫైనల్ గా సినిమాకు డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేయగా సినిమా మీద ఉన్న అంచనాలను ఈ టీజర్ సాలిడ్ గా పెంచేసిందనే చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ టైమ్ లో రొటీన్ మాస్ మూవీస్ తో పాటు స్పెషల్ కంటెంట్ ఉన్న మూవీస్ ను కూడా చేస్తున్న బాలయ్య కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతూ ఉండటం బ్యాక్ టు బ్యాక్ గా 3 హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుని సీనియర్ హీరోలలో బ్యాక్ టు బ్యాక్ 70 కోట్లకు పైగా షేర్ అందుకున్న హీరోగా నిలుస్తూ దూసుకుపోతూ ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి టైంలో బాబీ డైరెక్షన్ లో చేస్తున్న డాకు మహారాజ్ సినిమా మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాగా అనిపిస్తూ ఉంది టీజర్ చూస్తూ ఉంటే. రాజ్యం లేకుండా యుద్ధం గెలిచిన మహారాజు కదా, మరణాన్నే వరికించిన మహారాజు అంటూ బాబీ వాయిస్ ఓవర్ తో టీజర్ ఆకట్టుకోగా మరీ ఎక్కువగా ఏమీ విజువల్స్ ను చూపించకుండా బాలయ్య మెయిన్ లుక్స్ మాత్రం రివీల్ చేశారు టీజర్ లో. ఆ లుక్స్ ఒకప్పటి నిప్పురవ్వ సినిమా లుక్స్ ను మ్యాచ్ చేసే విధంగా మెప్పించాడు బాబీ. ఇక తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించలేదు, కానీ పర్వాలేదనిపించే విధంగా అనిపించింది టీజర్ లో. ఇక ఆడియన్స్ ముందుకు మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న బాలయ్య ఈసారి అంచనాలను అందుకుంటే డబుల్ హ్యాట్రిక్ ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు. టీజర్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ ను బాగానే అందుకున్న ఈ టీజర్ ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి బాలయ్య ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇప్పుడు. ఇక మీరు టీజర్ ను చూసినట్లయితే మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.